మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఇవాళ రేపు కొత్తగా ఈసిమ్ టెక్నాలజీ అయితే వచ్చేసింది. అఫ్ కోర్స్ ఈసిమ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్సే కానీ మేబీ ఫ్యూచర్ వచ్చేటప్పటికే అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా మనం ఇది చూసేటువంటి అవకాశం ఉంది. ఈసిమ్ వల్ల లాభమా నష్టమా అనే దాని గురించి ఈ వీడియో మధ్యలో కానీ లేదా ఎక్కడైనా కానీ టెక్ టిప్ ఆఫ్ ద డే రూపంలో నేను మీతో మాట్లాడబోతున్నాను. వీడియోనైతే లైక్ చేయండి. లైక్స్ చాలా తగ్గించారు. 1.5 లైక్స్ అట్లీస్ట్ క్రాస్ అయ్యేలాగైతే చూడండి. దట్ విల్ బి బోత్. ఎలాగో చూస్తుంటారు, జస్ట్ ఒక వీడియో లైక్ చేశారంటే మాకు కొంచెం జోష్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ మరింత అమేజింగ్గా మీ ముందు తీసుకొని రావాలని చూస్తుంటాను. సో ఎనీవే, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 847కి మీ అందరికీ స్వాగతం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8:39కే అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ న్యూస్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే వీళ్ళు రియల్మీ 9 సిరీస్లో మొట్టమొదటి మొబైల్ ఫోన్ రియల్మీ 9i మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని ఈరోజు అనౌన్స్ చేయడంతో పాటు దీంతో పాటు ప్యారలల్గా రియల్మీ నార్జోకి సంబంధించినటువంటి 50 ప్రైమ్ ఉంది చూసారా, దీన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అవుతూ వస్తుంది. సో దీన్ని రేపు జనవరి 18 మధ్యాహ్నం 12:30 అఫీషియల్గా దీన్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సుమారుగా 13 నుంచి 15 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో. సో హోప్ ఫర్ ద బెస్ట్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 SoC చిప్సెట్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ విచ్ కమ్స్ విత్ 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే, 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇందులో మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ ఈరోజు సైలెంట్గా మరొక ట్యాబ్ని, బడ్జెట్ ట్యాబ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో అన్ని ఆఫర్స్తో ఇంక్లూడ్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 15,000 రూపాయలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బేసికల్లీ ఇవాళ రేపు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసినటువంటి ట్యాబ్ ఇది. దీన్ని సామ్సంగ్ ట్యాబ్ 8 అనేటువంటి పేరుతో యూని SoC చిప్సెట్, అది కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 4GB ఆఫ్ ర్యామ్, 32 అలాగే 64 ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, బోత్ వైర్లెస్ అండ్ వైఫై తోటి కూడా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు 10.5 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT LCDని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో డాల్బీ అట్మాస్ ఆడియో కూడా, 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తోటి, వేరే రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరా, 3.5mm ఆడియో జాక్ అండ్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో ఇది రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్తో సహా. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే దీని కాస్ట్ వచ్చేటప్పటికి, అంటే వైఫై జోన్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక 3+32GB వచ్చేటప్పటికే 17,999, అలాగే 4+64GB వచ్చేటప్పటికే 20,000 రూపీస్. వేర్ ఇందులోనే ఒకవేళ మీరు కనుక వివో వైఫైతో పాటు వైఫై చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీరు 22,000 రూపీస్ దాకా పే చేయాల్సి ఉంటుంది. అండ్ 24,000 రూపీస్ 4+64GBకి మీకు రావడం జరుగుతుంది. అంటే సిమ్ కార్డ్ వేసుకొని ఇంటర్నెట్ సర్వీసెస్ని వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఒకవేళ మీరు కనుక ICICI బ్యాంక్ కార్డ్ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ఇవాళ రేపు వైఫై ప్రతి ఇంట్లోనూ కామన్గా ఉంటుంది కాబట్టి 18,000 రూపాయలకి కొన్నారు అన్నట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ 2,000 రూపీస్ డిస్కౌంట్, 15,999 అంటే 16,000 రూపాయలకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఒకవేళ కవర్ని కూడా మీరు పర్చేజ్ చేశారు అన్నట్టు, యాక్చువల్గా దీని కవర్ కాస్ట్ 4,500 రూపాయలు. సో దీంతో పాటు పర్చేజ్ చేశారంటే కేవలం 999 రూపాయలకే మీకు ఈ పౌచ్ కూడా దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే, ఒకవేళ బడ్జెట్ సెగ్మెంట్లో సామ్సంగ్ బ్రాండ్ మీద ఒక ట్యాబ్ని చూస్తున్నారు అన్నట్టయితే ఖచ్చితంగా విత్ ఆఫర్తో అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి, రెడ్మీ ఈరోజు మన ఇండియాలో మరొక టీజర్ని అయితే టీజ్ చేయడం జరిగింది. రెడ్మీ 11i మొబైల్ ఫోన్ని అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రేర్ డిజైన్ అయితే వీళ్ళు టీజ్ చేశారు, కానీ ఫ్రంట్ ఈసారి నాచ్లో కూడా హ్యూజ్ మార్పు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళే మ్యాజిక్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రియల్మీ ప్యాడ్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ అయితే దానికి ఇవ్వరంట. సో ఆండ్రాయిడ్ 11లో అది లాంచ్ అయింది కాబట్టి ఆ ఆండ్రాయిడ్ 11లోనే సెక్యూరిటీ ప్యాచెస్ని ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. అదే మరి వీళ్ళు కొంచెం తక్కువ ధరతో లాంచ్ చేశారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇవ్వరు. ఏదైనా బగ్స్ ఉన్నాయంటే అది రిజాల్వ్ చేసుకోవాలంటే అన్నెసెసరీ హార్డ్వేర్ అనేది వేస్ట్ అవడం జరుగుతుంది. సో ఎనీవే, ఎవరైతే ట్యాబ్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక చేదు వార్త. బట్
ఎనీవే 11లో కూడా ఆప్టిమైజేషన్ బాగుంది అన్నట్లయితే కోర్స్ దీన్ని వాడచ్చు. సో అప్పట్లో దీళ్ళు మంచి ప్రైజింగ్తో తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ అప్డేట్ని 12 కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? ఇలా ఫస్ట్ ఇనిషియల్గా ప్రైస్ తక్కువగా లాంచ్ చేసి తర్వాత అప్డేట్స్ ఇవ్వము అనే దాని గురించి లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ చెప్పు మనకి సోనీ దగ్గర నుంచి. సోనీ ఈరోజు మరొక ప్రీమియం TWS బడ్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది, ఏకంగా 19,000 రూపాయలకి. యాక్చువల్గా దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 6mm బేస్ బూస్టర్ డ్రైవర్స్తో పాటు మనకి LDAC అలాగే హైరెస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ బ్లూటూత్ 5.2 టెక్నాలజీ. ఒకసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారంటే 8 hours ఆఫ్ ద బ్యాటరీ అండ్ కేస్తో మీకు సుమారుగా 30 hours దాకా బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇందులో IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అలాగే మీకు ఇది వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొని రావటం మరొక విశేషం. బేసికల్లీ దీని కాస్ట్ వచ్చేటప్పటికి 19,999 రూపాయలు. జనవరి 16వ తారీఖు నుంచి ఇదైతే ఫస్ట్ సేల్లోకి రానుంది. సో సోనీ నుంచి ప్రీమియం TWS బడ్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇది ఒక టెక్ కాదు, కానీ న్యూస్ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లూయిస్ విటర్ తెలుసు కదా మీ అందరికీ, పెద్ద బ్రాండ్. సో ఈ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక పెర్ఫ్యూమ్, అది కూడా లిమిటెడ్ ఎడిషన్కి సంబంధించినటువంటి పెర్ఫ్యూమ్ అక్షరాల 12,70,000 రూపాయలకి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్ మొత్తం మీద ఇవి కేవలం 200 యూనిట్లు మాత్రమే ఉంటాయంట. 12 లక్షలు పెట్టి పెర్ఫ్యూమ్ని మనం పర్చేజ్ చేయాలంటే అక్కడ కొంచెం కష్టమే. దీని పేరు వచ్చేటప్పటికే ఫాల్కన్ అండ్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటి పేరుతో దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి Realme 9 Proకి సంబంధించినటువంటి స్కెచ్ డిజైన్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో ఇంప్రూవ్డ్ సోనీకి సంబంధించినటువంటి 50 మెగాపిక్సెల్ నెక్స్ట్ జనరేషన్ సెన్సార్తో పాటు ఇంట్లో AMOLED డిస్ప్లే అండ్ ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ రెండర్ ఇమేజ్ కూడా మనకి బయటకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అతి త్వరలో ఈ 9 సిరీస్ని మనకి అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ 18th అయితే కాదు, ఇంకా టైం తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి. ఫ్లిప్కార్ట్ నిన్న గ్రేట్ సేవింగ్ డేస్ సేల్స్ అని చెప్పి ఒక సేల్స్ తీసుకొని వస్తుందని చెప్పి మనం చెప్పాం కదా. సో దీనికి సంబంధించినటువంటి ఒక కర్టన్ రైజర్కి సంబంధించినటువంటి సేల్ని అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి సేల్ డేట్స్ని కూడా అనౌన్స్ చేశారు. కర్టన్ రైజర్ డేట్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి 17వ తారీఖు దాకా అని అన్నారు, కానీ మరి నాకైతే ఎక్కడ ఏం డీల్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమీ అనిపించలేదు. మేబీ వీళ్ళు వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చేసి ప్రీ బుకింగ్ సేల్స్ ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ ఇవాళ కాకపోయినా రేపైనా. సో 17వ తారీఖు నుంచి వీళ్ళు కూడా రేపు 21వ తారీఖు 20వ తారీఖు దాకా వీళ్ళు మన ముందుకు సేల్ అయితే తీసుకొస్తున్నారు. సేమ్ ఎగ్జాక్ట్లీ అమెజాన్ ఏ టైమింగ్లో అయితే ఏ డేట్స్లో అయితే మనకు సేల్స్లో తీసుకొస్తుందో సేమ్ అదే డేట్స్లో వీళ్ళు కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. వాళ్ళు ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఎలాన్ మస్క్ కంపెనీ అయినటువంటి టెస్లా దగ్గర. టెస్లా మీ అందరికీ తెలిసిందే, ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్, యూఎస్లో నెంబర్ 1 బ్రాండ్. సో ఇదే ఇండియాకి ఎప్పుడో తీసుకొస్తున్నారు, కానీ స్టిల్ ఇంకా గోయింగ్ ఆన్. దీనికి సంబంధించినటువంటి రీజన్ని అఫీషియల్గా టెస్లా CEO ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక యూజర్ అడిగినటువంటి సమాధానానికి సమాధానం ఇస్తూ ఎస్ ఇది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, ఇంకొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బేసికల్లీ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ రిజెక్ట్ అవ్వటం అలాగే లేట్ అవ్వటం వల్ల ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇతను అనౌన్స్ చేశారు. మేబీ 2022లో అయినా కానీ టెస్లాని మన ఇండియాలో చూస్తామా అని అంటే క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి PUBG దగ్గర నుంచి PUBG న్యూ స్టేట్ ఉంది చూసారా. సో ఇది ఒక సరికొత్త మేజర్ అప్డేట్ అయితే అతి త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి సర్వర్స్ అన్ని డౌన్ అవ్వబోతున్నాయి అని చెప్పి వీళ్ళు అఫీషియల్గా మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి అనుకుంటా సర్వర్స్ అన్ని డౌన్ అవుతున్నాయి. PUBG న్యూ స్టేట్ ముఖ్యంగా చెప్పాలంటే BGMI వాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ PUBG న్యూ స్టేట్ ఆడేవాళ్ళు కొంచెం తక్కువనే నా అభిప్రాయం. సో ఎనీవే ఒకవేళ ఎవరన్నా ఆడుతున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సీజన్ 0.9.23 వర్షన్ మేజర్ అప్డేట్ తోటి సీజన్ 1తో ఇది అతి త్వరలో మన ముందుకైతే బౌన్స్ బ్యాక్ అవ్వబోతుంది. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే. ఒకవేళ మీరు కనుక డ్యూయల్ సిమ్స్ వచ్చినాయి అన్నట్లయితే, ఈ సిమ్ వచ్చిందంటే ఈ సిమ్ కన్నా నన్ను అడిగితే ఫిజికల్ సిమ్మే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఎప్పుడు కింద పడి డ్యామేజ్ అవుతాయి లేదా ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మన మొబైల్ ఫోన్ ఎక్కడైనా హ్యాక్ అయింది అన్నట్లయితే మనకు అక్కడ సిమ్ కూడా హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ SMSలు కూడా పంపించుకునేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా రీసెర్చెస్లో కూడా ఇవే బయటపడ్డాయి. సో అందుకే ప్రతి కంపెనీ కూడా ఈ సిమ్ని మన మొబైల్ ఫోన్ ఫిజికల్ సిమ్ తోటి అయితే రీప్లేస్ చేయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. నన్ను అడిగితే ఫిజికల్ సిమ్ ఇస్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని వస్తే గట్టిగా లైక్ చేయండి. లైక్స్ చాలా తగ్గించారు, ఒక్కసారి లైక్ చేయండి వీడియోని, ఇవే మాకు మోటివేషన్. సో లైక్ అయితే చేసేసేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్